17వ అధికరణం 17వ అధికరణం దేనికి సంబంధించినటువంటి అంశాలను గురించి మనకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది అంటే అస్పృశ్యత నిషేధం అంటే అంటరానితనాన్ని పూర్తిగా నిషేధించాలి. అంటరానితనాన్ని సమర్థించినా దాన్ని ఏ విధంగా పాటించినా చట్టరీత్యా తప్పనిసరిగా కొన్ని రకాల శిక్షలకు గురవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి 17వ అధికరణం అస్పృశ్యతను నిషేధించాలి. అస్పృశ్యతను నిషేధించుట లేదా అంటరానితనాన్ని పూర్తిగా నిర్మూలించుట. వాస్తవంగా భారత రాజ్యాంగంలోని 3వ విభాగంలో పేర్కొన్నటువంటి ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ భారత పార్లమెంటు కానీ ప్రత్యేకంగా చట్టాలను రూపొందించవలసినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు. కానీ 17వ అధికరణంలో పేర్కొన్నటువంటి అంశం అమల్లోకి రావాలంటే తప్పనిసరిగా పార్లమెంటు చట్టాన్ని రూపొందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 17, 23, 24 ఆర్టికల్స్లో పేర్కొనబడిన అంశాలను తప్పనిసరిగా అమలు చేయాలి అన్నట్లయితే భారత పార్లమెంటు ప్రత్యేకమైనటువంటి చట్టాలను రూపొందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అంటరానితనాన్ని నిర్మూలించాలి, సమసమాజాన్ని స్థాపించాలి, ప్రజల మధ్య కులమత ప్రాధాన్యతలకు ఎటువంటి దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజల మధ్య ఎటువంటి వ్యత్యాసాలు చూపకూడదు, సాంఘిక సమానత్వాన్ని సాధించాలి, దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా సమానులే అనేటటువంటి ఉద్దేశంతో 17వ అధికరణంలో పేర్కొన్నటువంటి అంశాన్ని అమలు చేయాలి అన్నట్లయితే తప్పనిసరిగా భారత పార్లమెంటు ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని రూపొందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే అస్పృశ్యత లేదా అంటరానితనం లేదా అన్టచబిలిటీ అనేటటువంటి పదం మాత్రం మన భారత రాజ్యాంగంలో ఎక్కడా వాడబడలేదు, అలానే చట్టంలో కూడా ఎక్కడా పేర్కొనబడలేదు. మరి అంటరానితనాన్ని ఏ విధంగా గుర్తించాలి అంటే కుల ప్రాతిపదికపై అంటరానితనాన్ని గుర్తించాలి అనేటటువంటి అంశాన్ని కర్ణాటక రాష్ట్ర హైకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. ఈ తీర్పును కూడా మన భారత ప్రభుత్వ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు సమర్థించింది. నోట్: ఈ ప్రకరణ అదంతటదే అమల్లోకి రాదు. ఈ ప్రకరణ అమల్లోకి రావాలంటే పార్లమెంటు ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని రూపొందించవలసి ఉంటుంది. పార్లమెంట్ చట్టాన్ని రూపొందించాలి. ఓకే. అయితే అంటరానితనం అనేటటువంటి పదాన్ని మన భారత రాజ్యాంగంలోనే కానీ చట్టంలో కానీ ఎక్కడా పేర్కొనబడలేదు. అంటరానితనం లేదా అస్పృశ్యత, అంటరానితనం అనే పదాన్ని రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ ఎక్కడా పేర్కొనబడలేదు. చట్టంలో కానీ ఎక్కడా పేర్కొనబడలేదు. మరి అంటరానితనాన్ని ఏ విధంగా గుర్తించాలి? కుల ప్రాతిపదికపై అంటరానితనాన్ని గుర్తించాలి అని కర్ణాటక హైకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. కుల ప్రాతిపదికపై అంటరానితనాన్ని గుర్తించాలి అని అంటరానితనాన్ని గుర్తించాలి అని కర్ణాటక రాష్ట్ర హైకోర్టు కర్ణాటక రాష్ట్ర హైకోర్టు తెలియజేసింది. దీనిని
సుప్రీంకోర్టు కూడా పూర్తిగా సమర్థించడం జరిగింది. మరి 17వ అధికారంలో పేర్కొన్నటువంటి అంశం అమల్లోకి రావాలంటే భారత పార్లమెంటు ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని రూపొందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటటువంటి అంశాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి 17వ అధికారంలో పేర్కొన్నటువంటి అంశాన్ని అమల్లోకి తీసుకురావడానికి భారత పార్లమెంటు మొదటిసారిగా 1955 సంవత్సరంలో అస్పృశ్యత నిషేధ చట్టాన్ని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. అయితే ఈ చట్టంలో ఉన్నటువంటి లోపాలను తొలగించి 1976 సంవత్సరంలో పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా పేరు మార్చడం జరిగింది. ఫస్ట్ వన్ 1955 సంవత్సరంలో అస్పృశ్యత నిషేధ చట్టాన్ని రూపొందించడం జరిగింది. అస్పృశ్యత నిషేధ చట్టాన్ని రూపొందించడం జరిగింది. అస్పృశ్యత నిషేధ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టంలో ఉన్నటువంటి లోపాలను తొలగించి అంటే 1955 సంవత్సరంలో భారత పార్లమెంటు రూపొందించినటువంటి ఈ చట్టంలోని లోపాలను తొలగించి 1976 సంవత్సరంలో దీనిని పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మార్చారు. పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మార్చారు. ఈ చట్టం ప్రకారం నేరం నిరూపించబడినట్లయితే లేదా ఈ చట్టం ప్రకారం నేరం రుజువైనట్లయితే అభ్యర్థికి 2 సంవత్సరాల కారాగార శిక్ష మరియు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. ఈ చట్టం క్రింద నేరం రుజువైనట్లయితే ఈ చట్టం కింద నేరం రుజువైనట్లయితే అభ్యర్థికి 2 సంవత్సరాల కారాగార శిక్ష మరియు 2 సంవత్సరాల కారాగార శిక్ష మరియు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. తర్వాత ఇదే భారత పార్లమెంట్ 1989 సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల అకృత్యాల నిరోధక చట్టాన్ని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. 1989లో పార్లమెంట్ ఎస్సీ ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టాన్ని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. అకృత్యాల నిరోధక చట్టాన్ని రూపొందించడం జరిగింది. రైట్.
కాబట్టి 17వ అధికారంలో పేర్కొన్నటువంటి అంశం అమల్లోకి రావాలంటే తప్పనిసరిగా భారత పార్లమెంటు చట్టాన్ని రూపొందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ అంశాన్ని అమల్లోకి తీసుకురావడానికి భారత పార్లమెంటు మొట్టమొదటిసారిగా 1955 సంవత్సరంలో అస్పృశ్యత నిషేధ చట్టాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. అయితే ఇలా రూపొందించబడినటువంటి చట్టంలో ఉన్నటువంటి లొసుగులను లోపాలను పూర్తిగా తొలగించి 1976 సంవత్సరంలో ఇదే చట్టాన్ని పేరు మార్చడం జరిగింది. దాన్ని మనం పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా పిలుస్తాం. కాబట్టి ఈ చట్టం ప్రకారం ఏదైనా ఒక అభ్యర్థికి నేరం నిరూపించబడినట్లయితే అభ్యర్థికి 2 సంవత్సరాల కారాగార శిక్ష మరియు రాబోయే ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. ఇదే భారత పార్లమెంటు మళ్ళా 1989 సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల అకృత్యాల నిరోధక చట్టాన్ని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. డాడీ ఇంకో పెన్ను అమ్మ, ఇది ఇంకా అయిపోయినట్టుంది. కొన్ని రకాల బిరుదులను పూర్తిగా రద్దు చేయుట. ఓకే ఈనమ్మా, ఏంటి కొన్ని రకాల బిరుదులను పూర్తిగా రద్దు చేయట అన్నట్లయితే సమాజంలో సమసమాజాన్ని స్థాపించాలి. ఓకేనా? దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉండకూడదు. కాబట్టి కొంతమందికి కొన్ని రకాల బిరుదులు ఉన్నట్లయితే ఆ బిరుదుల వల్ల వారేమో ఎక్కువ మిగతా వారు తక్కువ అనేటటువంటి అభిప్రాయాలు కలగడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో 18వ అధికరణం ప్రకారం కొన్ని రకాల బిరుదులను పూర్తిగా రద్దు చేయుట అనేటటువంటి అంశాన్ని మనకి స్పష్టంగా వివరించడం లేదా తెలియచేయటం జరిగింది. వాస్తవంగా బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని పాలిస్తూ ఉన్నటువంటి రోజుల్లో సామాజిక పరంగా ఆర్థిక పరంగా సమాజంలో నివసిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకు లేదా కొంతమంది ప్రముఖులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి బిరుదులతో సత్కరించడం జరిగింది. ఏంటి ఆ బిరుదులు అన్నట్లయితే రావ్ బహదూర్, రావ్ సాహెబ్, రాజా విక్రమార్క, జమీందార్, ఇనాందార్, జాగీర్దార్ అనేటటువంటి పదాలతో వాళ్ళని ప్రత్యేకంగా సంస్కరించడం లేదా వారిని ప్రత్యేకంగా సత్కరించడం జరిగింది. కాబట్టి ఈ బిరుదులను వారి పేరుకు ముందు కానీ పేరుకు తర్వాత కానీ వినియోగించుకున్నట్లయితే వారేమో ఎక్కువ మిగతా వాళ్ళు తక్కువ అనేటటువంటి ప్రాధాన్యత క్రమాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి అనేటటువంటి ఉద్దేశంతో 18వ అధికరణం ప్రకారం కొన్ని రకాల బిరుదులను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఓకే, బ్రిటిష్ వాళ్ళు పాలిస్తూ ఉన్నటువంటి రోజుల్లో బ్రిటిష్ పాలనా కాలంలో సామాజిక మరియు ఆర్థిక పరంగా కొద్దిమంది వ్యక్తులకు కొన్ని బిరుదులను ప్రదానం చేయడం జరిగింది. కొద్దిమంది వ్యక్తులకు కొన్ని రకాల బిరుదులను ప్రదానం చేయడం జరిగింది. అవి ఏమిటి అన్నట్లయితే రావ్ బహదూర్, రావ్ సాహెబ్, రాజా విక్రమార్క, జమీందార్, ఇనాందార్, జాగీర్దార్ అనేటటువంటి బిరుదులతో దేశంలో నివసిస్తున్నటువంటి కొంతమంది ప్రముఖులను సత్కరించడం జరిగింది బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని పాలిస్తూ ఉన్నటువంటి రోజుల్లో. కాబట్టి ఈ బిరుదుల మొత్తాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఏ ఆర్టికల్ ప్రకారం అన్నట్లయితే 18వ అధికరణం ప్రకారం. ఓకే, ఈ నిబంధన నుండి
ఏ నిబంధన? కొన్ని రకాల బిరుదులను పూర్తిగా రద్దు చేయాలి అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి నిబంధన నుండి కొన్ని అంశాలను పూర్తిగా మినహాయించడం జరిగింది. అంటే సైనిక పరంగా, విద్యాపరంగా, విశిష్ట యోగ్యతాపరమైనటువంటి బిరుదులను ఇవ్వడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ నిబంధన నుండి సైనికపరమైన విద్యాపరమైన విశిష్ట యోగ్యతాపరమైన బిరుదులను మినహాయించడం జరిగింది. భారత పౌరులు ఎవరు కూడా విదేశీ బిరుదులను స్వీకరించరాదు. అలానే ప్రజా పదవుల్లో కొనసాగుతున్నటువంటి వాళ్ళు లాభసాటి పదవుల్లో కొనసాగురాదు. ఫస్ట్ వన్ నిబంధన, భారత పౌరులు ఎవరు కూడా విదేశీ బిరుదులను స్వీకరించరాదు. ప్రజా పదవుల్లో ఉన్నవారు, సెకండ్ పాయింట్, ప్రజా పదవుల్లో ఉన్నవారు లాభసాటి పదవుల్లో కొనసాగరాదు. అంటే ఈ నిబంధన సైనికపరమైన, విద్యాపరమైన, విశిష్ట యోగ్యతాపరమైనటువంటి బిరుదులకు వర్తించదు అన్నాను. అంటే మన భారతదేశంలో ప్రముఖమైనటువంటి బిరుదులైన భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, అలానే సైనిక బిరుదులైన అశోక చక్ర, పరమవీర చక్ర, కీర్తి చక్ర, ఇలాంటి బిరుదులను మనం ప్రదానం చేయడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. భారతరత్న కానీ, పద్మవిభూషణ్ కానీ, పద్మభూషణ్ కానీ, పద్మశ్రీ కానీ ఇవి కేవలం పౌర పురస్కారాలే కానీ బిరుదులు మాత్రం కావు. వీటిని పేరుకు ముందు కానీ పేరుకు తర్వాత కానీ ఎలాంటి సందర్భాల్లో వినియోగించుకోవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. నోట్, భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనేవి పౌర పురస్కారాలే కానీ బిరుదులు మాత్రం కావు. ఓకేనా? వీటికి పేరును ముందు కానీ పేరుకు తర్వాత కానీ ఈ తరహా బిరుదులను లేదా ఈ తరహా పౌర పురస్కారాలను ఎలాంటి సందర్భాల్లో వినియోగించుకోవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి అంశాన్ని 1996 సంవత్సరంలో వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వివాదం బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదంలో సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. వివాదం బాలాజీ రాఘవన్ వర్సెస్
రామోజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం ఎప్పుడు వచ్చింది? 1996లో వచ్చింది. ఈ వివాదంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పు, ఈ తరహా బిరుదులను పేరుకు ముందు కానీ పేరుకు తర్వాత కానీ ఎలాంటి సందర్భాల్లో వినియోగించకూడదు. అయితే ఈ మధ్య కాలంలో మోహన్ బాబు మరియు బ్రహ్మానందం అనేటటువంటి సినిమా యాక్టర్స్ కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో పద్మశ్రీ అనేటటువంటి బిరుదును పేరుకు ముందు ప్రత్యేకంగా వినియోగించడం జరిగింది. ఇలా పేరుకు ముందు వినియోగించడం జరిగింది కాబట్టి వారికి ఇచ్చినటువంటి ఈ పురస్కారాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం కూడా జరిగింది. ఓకే, ఇక్కడ స్పెషల్ నోట్, భారతరత్న బిరుదాంకితులు అంటే భారతరత్న అవార్డును పొందినటువంటి వ్యక్తులు, భారతరత్న బిరుదాంకితులు అధికారిక హోదాలో 7వ స్థానంలో ఉంటారు. కాబట్టి ఇది కూడా ప్రత్యేకమైనటువంటి హోదా కిందకు వస్తుంది అనేటటువంటి ఒక వాదన ఉంది. ఈ వాదనని సుప్రీంకోర్టు పూర్తిగా తిరస్కరించింది. ఇది కేవలం మర్యాదపూర్వకంగా ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి గౌరవంగా మాత్రమే గుర్తించాలి అనేటటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు తెలియజేసింది. భారతరత్న బిరుదాంకితులు అధికారిక హోదాలో 7వ స్థానాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఇది కూడా ప్రత్యేక హోదా కిందకి వస్తుంది అని, కాబట్టి ఇది కూడా ప్రత్యేక హోదా కిందకు వస్తుందని ప్రత్యేక హోదా అని కొంతమంది వాదన. అయితే సుప్రీంకోర్టు ఈ వాదనను పూర్తిగా తిరస్కరించి సుప్రీంకోర్టు ఏ అంశాన్ని ప్రత్యేకంగా మనకు తెలియచేయడం జరిగింది అంటే, భారతరత్న బిరుదాంకితులకు ఇచ్చినటువంటి హోదా ఇది ప్రత్యేకమైనటువంటి హోదాగా గుర్తించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. వారికి మర్యాదపూర్వకంగా ఇచ్చేటటువంటి గౌరవంగా మాత్రమే గుర్తించాలి అనేటటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు ప్రత్యేకంగా తెలియచేయటం జరిగింది. నెక్స్ట్ 19వ అధికరణం వ్యక్తిగత స్వేచ్ఛలు మరియు హక్కుల గురించి. 19వ అధికరణం వ్యక్తిగత స్వేచ్ఛలు మరియు మరికొన్ని రకాల హక్కులను గురించి ప్రత్యేకంగా మనకు వివరించడం జరుగుతుంది. 19వ అధికరణం వ్యక్తిగత స్వేచ్ఛలు హక్కులను గురించి వివరిస్తుంది. భారత రాజ్యాంగం ప్రారంభంలో 19వ అధికరణం ద్వారా భారత పౌరులు అనుభవిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు 7 రకాలుగా ఉండేవి. వాటినే మనం సత్వ స్వేచ్ఛలు అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళం.
ప్రస్తుతం 19వ అధికరణం ద్వారా భారత పౌరులు అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛలు ఎన్ని రకాలు అన్నట్లయితే కేవలం 6 రకాల స్వేచ్ఛలు మాత్రమే భారత పౌరులు ప్రస్తుత కాలంలో అనుభవిస్తూ ఉన్నారు. రాజ్యాంగం ప్రారంభంలో నోట్ రాజ్యాంగం ప్రారంభంలో 19వ అధికరణం భారత పౌరులకు 7 రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించింది. భారత పౌరులకు 7 రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించింది. భారత పౌరులకు 7 రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించింది రాజ్యాంగం ప్రారంభంలో 19వ అధికరణం. వీటినే మనం సప్త స్వేచ్ఛలు అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళం. వీటిని మనం సప్త స్వేచ్ఛలు అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళం. ప్రస్తుతం భారత పౌరులకు 19వ అధికరణం ద్వారా అందుబాటులో ఉన్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఎన్ని రకాలు అంటే 6 రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు మాత్రమే ప్రస్తుతం భారత పౌరులకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 6 రకాల స్వేచ్ఛలు మాత్రమే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఏంటి ఆ 6 రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అన్నట్లయితే 19(1)(a) వాక్ స్వాతంత్ర్యం లేదా భావ ప్రకటన స్వాతంత్ర్యం. వాక్ స్వాతంత్ర్యం లేదా భావ ప్రకటన స్వాతంత్ర్యం. (19) 1B అని రాస్తున్నానికి ఇక్కడ నుంచి ఆయుధాలు లేకుండా సభలు సమావేశాలు జరుపుకునే స్వాతంత్ర్యం. ఆయుధాలు లేకుండా సభలు సమావేశాలు జరుపుకునే స్వాతంత్ర్యం. ఓకే, తర్వాత 19(1)(c) సంస్థలను సంఘాలను ఏర్పాటు చేసుకునేటటువంటి స్వేచ్ఛ లేదా స్వాతంత్ర్యం. సంస్థలను సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. రైట్. తర్వాత 19(1)(d) సంచార స్వేచ్ఛ లేదా సంచార స్వాతంత్ర్యం. (19)(1)(e)
స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. వన్ ఎఫ్ ఆస్తిని సంపాదించుకునే స్వేచ్ఛ. ఈ సబ్ క్లాజును 19(1)(f) అనేటటువంటి సబ్ క్లాజును 1978 సంవత్సరంలో చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు. ప్రస్తుతానికి ఈ సబ్ క్లాస్ భారత పౌరులకు అందుబాటులో లేదు కాబట్టి 19వ అధికరణం ద్వారా భారత పౌరులు ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఎన్ని రకాలు అన్నట్లయితే 6 రకాలు. లాస్ట్ వన్ 19(1)(g) ఇష్టం వచ్చిన వృత్తిని వ్యాపారాన్ని కొనసాగించుకునే స్వేచ్ఛ. ఇష్టం వచ్చిన వృత్తిని వ్యాపారాన్ని కొనసాగించుకునే స్వేచ్ఛ. కొనసాగించుకునే స్వేచ్ఛ. అయితే ఈ 6 రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రభుత్వం యొక్క చర్యలకు వ్యతిరేకంగా మాత్రమే గుర్తించడం జరిగింది. ఓకే, ఈ 6 రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కేవలం మన భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి, విదేశీయులకు వర్తించవు, అలానే కంపెనీలకు వర్తించవు, అలానే కార్పొరేషన్లకు కూడా వర్తించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. నోట్, ఈ స్వేచ్ఛలు ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా గుర్తించబడ్డాయి. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా గుర్తించబడ్డాయి. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఇవ్వబడ్డాయి. ఇవి కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ఇవి కేవలం భారత పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. విదేశీయులకు, కంపెనీలకు, కార్పొరేషన్లకు, ఈ స్వేచ్ఛలు వర్తించవు. అయితే 19వ అధికరణం ద్వారా భారత పౌరులు అనుభవిస్తున్నటువంటి 6 రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపై ప్రజా సంక్షేమం దృష్ట్యా కొన్ని ప్రత్యేకమైన సహేతుకమైన పరిమితులను విధించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు. ఈ స్వేచ్ఛలపై ప్రజా సంక్షేమం దృష్ట్యా హేతుబద్ధమైన పరిమితులను విధించవచ్చును.
హేతుబద్ధమైన పరిమితులను విధించవచ్చును. హేతుబద్ధమైన పరిమితులను విధించవచ్చును అంటే ఈ 6 రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు భారత పౌరులు తమకు ఇష్టం వచ్చినటువంటి రీతిలో వినియోగించుకోవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ప్రజా సంక్షేమ దృష్ట్యా, శాంతి దృష్ట్యా తప్పనిసరిగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజలు లేదా భారత పౌరులు అనుభవిస్తున్నటువంటి ఈ 6 రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపై సహేతుకమైన నిర్బంధాలను విధించవచ్చును లేదా హేతుబద్ధమైనటువంటి పరిమితులను విధించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. రైట్. అయితే ఫస్ట్ వన్ 19(1)A అన్నాను, వాక్ స్వాతంత్ర్యం లేదా భావ ప్రకటన స్వాతంత్ర్యం. వాక్ స్వాతంత్ర్యం లేదా భావ ప్రకటన స్వాతంత్ర్యాన్ని గురించి సుప్రీంకోర్టు ఇంకాస్త లోతుగా పరిశీలించి చాలా విశ్లేషణాత్మకమైనటువంటి సమాచారాన్ని మనకి ప్రత్యేకంగా అందించడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనకు సంబంధించినటువంటి భావాలను వ్యక్తం చేయొచ్చు లేదా ఎదుటివారి భావాలను కూడా వ్యక్తపరచవచ్చును. ఈ విధంగా చేయాలి అంటే తప్పనిసరిగా అది పత్రికా స్వాతంత్రం ద్వారా మాత్రమే లేదా పత్రికా స్వేచ్ఛ ద్వారా మాత్రమే సాధ్యమవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి పత్రికా స్వేచ్ఛ కూడా 19(1)A పేర్కొన్నటువంటి వాక్ స్వాతంత్ర్యం లేదా భావ ప్రకటన స్వేచ్ఛా స్వాతంత్ర్యంలో అంతర్భాగంగా ఉంటుంది అని సుప్రీంకోర్టు ప్రత్యేకంగా మనకు వివరించడం లేదా తెలియచేయడం జరిగింది. వాక్ స్వాతంత్రం లేదా భావ ప్రకటన స్వాతంత్రం అన్నాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనకు సంబంధించినటువంటి భావాలను వ్యక్తం చేయడానికి లేదా ఇతరులకు సంబంధించినటువంటి భావాలను వ్యక్తం చేయాలి అంటే తప్పనిసరిగా అది పత్రికా స్వేచ్ఛ వల్ల మాత్రమే సాధ్యమవడానికి అవకాశం ఉంది. కాబట్టి పత్రికా స్వేచ్ఛ కూడా భావ ప్రకటన స్వేచ్ఛలో అంతర్భాగంగా ఉంటుంది అని సుప్రీంకోర్టు ప్రత్యేకంగా మనకు తెలియచేయడం జరిగింది. కాబట్టి 19(1)Aలో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బేసిక్గా తీసుకుని మరికొన్ని రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కూడా భారత పౌరులకు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా మరికొన్ని రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కూడా భారత పౌరులకు అందుబాటులో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పును బేసిక్గా తీసుకొని భారత పౌరులకు అందుబాటులో ఉన్నాయి. ఏంటి అన్నట్లయితే 1 పత్రికా స్వేచ్ఛ, 2 వాణిజ్య ప్రకటనల స్వేచ్ఛ, 3 రహస్యాలను కాపాడుకునే స్వేచ్ఛ, 4 ప్రసారాల స్వేచ్ఛ, 5 ఆరోగ్యాన్ని కాపాడుకునే స్వేచ్ఛ, 6 నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ, 7 సమాచార స్వేచ్ఛ, 8 బంధులకు వ్యతిరేకంగా స్వేచ్ఛ, 9
9 మౌనాన్ని పాటించేటటువంటి స్వేచ్ఛ. మౌనాన్ని పాటించేటటువంటి స్వేచ్ఛ 19వ అధికరణాన్ని బేసిక్గా తీసుకున్నటువంటి అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు 19(1)A అనేటటువంటి సబ్ క్లాజ్ను ఇంకాస్త పూర్తిగా లోతుగా పరిశీలించి మరికొన్ని రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కూడా భారత పౌరులకు అందుబాటులో ఉంటాయి అనేటటువంటి అంశాన్ని వివిధ రకాల తీర్పుల ద్వారా మనకి ప్రత్యేకంగా తెలియచేయడం జరిగింది. అర్థమవుతుందా? రైట్. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనకు సంబంధించినటువంటి భావాలను వ్యక్తం చేయాలి అన్నా, లేదా ఇతరులకు సంబంధించినటువంటి భావాలను వ్యక్తపరచాలి అన్నా, ఈ తరహా పనులు చేయాలంటే తప్పనిసరిగా పత్రికా స్వేచ్ఛ లేదా పత్రికా స్వాతంత్ర్యం ఉండాలి. కాబట్టి పత్రికా స్వేచ్ఛ కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో లేదా భావ ప్రకటన స్వేచ్ఛలో అంతర్భాగమే అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పు ద్వారా మనకు స్పష్టంగా తెలియచేయటం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వివిధ రకాల తీర్పులను బేసిక్గా తీసుకుని ఇన్ని రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కూడా మన భారత పౌరులు ప్రత్యేకంగా అనుభవించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. రైట్. రెండోది, ఆయుధాలు లేకుండా సభలు సమావేశాలు జరుపుకునేటటువంటి స్వాతంత్ర్యం అన్నాము. ఆయుధాలు లేకుండా సభలు సమావేశాలు జరుపుకునేది ఎవరు? కేవలం ఉగ్రవాదులు, మిలిటెంట్లు, నక్సలైట్లు మాత్రమే ఆయుధాలు పూని లేదా ఆయుధాలు చేపట్టి ప్రత్యేకంగా సభలు సమావేశాలు నిర్వహించుకుంటారు. మనలాంటి సాధారణ ప్రజానీకం ఎటువంటి ఆయుధాలు లేకుండా ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైనటువంటి అనుమతితో సభలు సమావేశాలు జరుపుకోవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. 19(1)C సంస్థలను సంఘాలను ఏర్పాటు చేసుకునేటటువంటి స్వేచ్ఛ. సంస్థలను సంఘాలను వ్యక్తిగా సాధించలేనటువంటి విజయాన్ని ఒక సంస్థలో ఒక సంఘంలో సభ్యుడిగా మనం సాధించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో 19(1)C ప్రకారం సంస్థలను సంఘాలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. 2012 సంవత్సరంలో రూపొందించిన 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సహకార సంఘాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం జరిగింది. 2012 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సహకార సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. ఓకే, మనం ముందే చెప్పుకున్నాం, ఈ 6 రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపై అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సహేతుకమైనటువంటి పరిమితులు, సహేతుకమైనటువంటి నిర్బంధాలను ప్రకటించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ 6 రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను భారత పౌరులు తమకు ఇష్టం వచ్చినటువంటి రీతిలో వినియోగించుకోవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అలానే సంచార స్వాతంత్ర్యం అన్నాను. అంటే మన భారతదేశంలో ఏ ప్రాంతంలో మనం సంచరించాలన్నా అవకాశం కల్పించే ప్రత్యేకమైనటువంటి స్వేచ్ఛనే మనం 19(1)D ప్రకారం సంచార స్వేచ్ఛ. ఓకే, ప్రజా సంక్షేమం దృష్ట్యా దీనికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిమితులు విధించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే 2019 సంవత్సరానికి ముందు జమ్మూ అండ్ కాశ్మీర్లో 2019 సంవత్సరానికి ముందు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఓకే మన భారతదేశానికి సంబంధించినటువంటి మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు జమ్మూ అండ్ కాశ్మీర్లో శాశ్వత స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ప్రస్తుతం జమ్మూ అండ్ కాశ్మీర్ కల్పించినటువంటి అంటే 370వ అధికరణం ద్వారా కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని మనం పూర్తిగా తొలగించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ శాశ్వత స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 ఆర్టికల్ను పూర్తిగా రద్దు చేసిన తర్వాత భారతదేశానికి సంబంధించినటువంటి ఏ వ్యక్తి మొదటిసారిగా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది అన్నట్లయితే నీరబ్ చౌదరి. ఓకే, అలానే సంచార స్వేచ్ఛ స్వాతంత్రంపై కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిమితులు విధించవచ్చు అన్నాను. అంటే ఏంటి? సంచరించేటటువంటి సందర్భాల్లో వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలి అని, సీటు బెల్ట్ పెట్టుకోవాలి అని, అంటువ్యాధులను పూర్తిగా నిర్మూలించాలి అనేటటువంటి ఉద్దేశంతో వ్యాక్సిన్లు వేయించుకోవాలి అని ఇలాంటి సహేతుకమైనటువంటి పరిమితులను విధించడానికి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది అనేటటువంటి అంశాన్ని మనం గమనించాలి. రైట్. అలానే ఆస్తిని సంపాదించుకునేటటువంటి స్వేచ్ఛ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. మనం ఏమని 1978 సంవత్సరంలో చేసినటువంటి 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి పూర్తిగా తొలగించడం జరిగింది. కాబట్టి 19(1)F అనేటటువంటి సబ్ క్లాజును కూడా 1978 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పూర్తిగా తొలగించడం జరిగింది. అలానే ఇష్టం వచ్చిన వృత్తిని వ్యాపారాన్ని కొనసాగించుకునేటటువంటి స్వేచ్ఛా స్వాతంత్రం అంటే భారత
భారత పౌరులందరూ కూడా తనకిష్టమైనటువంటి వృత్తిని వ్యాపారాన్ని కొనసాగించుకునేటటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని 19(1)G అనేటటువంటి సబ్ క్లాస్ ప్రత్యేకంగా మనకు అందించడం జరిగింది. ముందే చెప్పుకున్నాం, ప్రజా సంక్షేమం దృష్ట్యా ఈ అంశం మీద కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆంక్షలు పరిమితులు విధించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఏంటి? వేసి వృత్తిని, దేవదాసి వృత్తిని, జోగిని వృత్తిని పూర్తిగా నిషేధించడం జరిగింది. అలానే మరికొన్ని రకాల వృత్తులను చేపట్టాలి అన్నట్లయితే, అంటే వైద్య వృత్తి కానీ, న్యాయవాద వృత్తి కానీ, మెడికల్ షాపుల్లో మందులను అమ్మేటటువంటి వ్యాపారం కానీ, ఈ రకమైనటువంటి పనులు చేయాలి అంటే దేనికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్హతలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి నిబంధనలను పాటించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇన్ని రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను భారత పౌరులు తమ ఇష్టం వచ్చినటువంటి రీతిలో వినియోగించుకోవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ 6 రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపై అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సహేతుకమైన, శాస్త్రీయమైన, సహజబద్ధమైన, ధర్మబద్ధమైన నిబంధనలు పరిమితులు విధించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. రైట్, ఇక్కడ స్టార్ సింబల్ వేస్తున్నాను. హెక్లర్స్ వీటో, హెక్లర్స్ ఈ పదం మీకు చాలా కొత్తగా అనిపించవచ్చు, ఒకసారి గమనించండి. హెక్లర్స్ వీటో అంటే భారత రాష్ట్రపతికి సంబంధించినటువంటి వీటో అధికారాలు కావు ఇవి. హెక్లర్స్ వీటో, హెక్లర్స్. హెక్లర్స్ వీటో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వలన, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వలన ప్రజాశాంతికి భంగం కలిగినట్లయితే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను నియంత్రించడానికి ఉపయోగించేటటువంటి ప్రత్యేకమైనటువంటి పద్ధతులనే హెక్లర్స్ వీటో అనేటటువంటి పేరుతో పిలుస్తాము. నోట్, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వలన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వలన ప్రజాశాంతికి భంగం వాటిల్లినట్లయితే ప్రజాశాంతికి భంగం వాటిల్లినట్లయితే ఈ స్వేచ్ఛను నియంత్రిస్తూ, ఈ స్వేచ్ఛను నియంత్రించడానికి ఉపయోగించే పద్ధతులనే హెక్లర్స్ వీటో అంటారు. టైం ఎంత 19వ అధికరణంపై వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వివాదాలు, ఈ వివాదాలపై అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి భిన్నమైనటువంటి తీర్పులు. పంతొమ్మిదవ అధికరణంపై వచ్చిన వివాదాలు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు. పంతొమ్మిదవ అధికరణంపై వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వివాదాలు, ఈ వివాదాలపై అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రకటించిన విభిన్నమైనటువంటి తీర్పులు. ఫస్ట్ వివాదం, ఇక్కడ రాస్తున్నాను వివాదాలు మొత్తం. ఒకటి, మేనకా గాంధీ 1978లో వచ్చింది ఈ వివాదం. మేనకా గాంధీ వర్సెస్ యూనియన్
యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం, భారత ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వ వివాదం. 2 1986 బీజు ఇమ్మాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వివాదం. బీజు ఇమ్మాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వివాదం. తర్వాత 3వ వివాదం 1995లో వచ్చింది ఈ వివాదం. నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం. నెక్స్ట్ 4వ వివాదం 1998లో వచ్చింది ఈ వివాదం. భరత్ కుమార్ వర్సెస్ సిపిఐ వివాదం. సిపిఐ వివాదం. ఓకే, ఆ తర్వాత 5వ వివాదం 2006లో వచ్చింది. సీమా వర్సెస్ అశ్విని కుమార్ వివాదం. 6వ వివాదం 2012 శ్రీమతి ఖుష్బూ వర్సెస్ తమిళనాడు రాష్ట్ర వివాదం. ఖుష్బూ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు వివాదం. స్టేట్ ఆఫ్ తమిళనాడు వివాదం. తర్వాత 7వ వివాదం 2015లో వచ్చింది. శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం. తర్వాత 8వ వివాదం 2016 సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం. యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం. 9వ వివాదం ఇది కూడా 2016 శ్యామ్ నారాయణ్ చౌక్సియా వర్సెస్ శ్యామ్ నారాయణ్. చౌక్సియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం. 10వ వివాదం 2018లో వచ్చింది. శక్తివాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం. వివాదాలు, ఈ వివాదాల గురించి కాస్త తెలుసుకోండి. జస్ట్ ఫస్ట్ 1978 మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి విభిన్నమైనటువంటి తీర్పును ప్రకటించింది. ఏంటి ఈ వివాదంలో సుప్రీంకోర్టు ప్రకటించినటువంటి భిన్నమైన ప్రత్యేకమైనటువంటి తీర్పు? భారత పౌరులకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో పాటుగా సంచార స్వేచ్ఛ కూడా ఉంటుంది. అంటే భారతదేశంలో నివసిస్తున్నటువంటి పౌరులకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో పాటుగా సంచార స్వేచ్ఛ కూడా ఉంటుంది. కాబట్టి దేశం లోపల కానీ దేశం వెలుపల కానీ అంటే విదేశాల్లో పర్యటిస్తున్నటువంటి సందర్భాలలో కానీ ఈ స్వేచ్ఛపై మనం ఎలాంటి పరిమితులు విధించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఈ తరహా స్వేచ్ఛకు ఎలాంటి భౌగోళిక పరిమితులు లేవు అనేటటువంటి ఉద్దేశంతో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదంలో ఒక ప్రత్యేకమైన స్పష్టమైనటువంటి తీర్పును ప్రకటించింది. అంటే మేనకా గాంధీ పాస్పోర్ట్కు సంబంధించినటువంటి వివాదం ఈ వివాదం. రైట్,
తర్వాత 1986 సంవత్సరంలో వచ్చింది బీజు ఇమ్మానుయేల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వివాదం. బీజు ఇమ్మానుయేల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వివాదం. దీన్ని మనం జాతీయవాద కేసు లేదా జాతీయ గీత కేసు అంటే జాతీయ గీతానికి సంబంధించినటువంటి వివాదం లేదా జాతీయ గీతానికి సంబంధించినటువంటి కేసుగా కూడా పిలుస్తాము. బీజు ఇమ్మానుయేల్ వర్సెస్ కేరళ రాష్ట్ర ప్రభుత్వ వివాదం. ఈ వివాదం ఏ సంవత్సరం వచ్చిందంటే 1986 సంవత్సరంలో వచ్చింది. ఈ వివాదంపై అత్యున్నత న్యాయస్థానమైనటువంటి అంటే దీన్ని మనం జాతీయ గీతం కేసు అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాము అంటున్నాను. ఓకే, ఏంటి ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పు? జాతీయ గీతాన్ని ఆలాపించడం, జాతీయ గీతాన్ని పాడటం, జాతీయ గీతాన్ని ఆలపించడం నీ మత విశ్వాసాలకు విరుద్ధం అని చెప్పి నీవు ప్రత్యేకంగా నిరూపించగలిగినట్లయితే మీరు జాతీయ గీతాన్ని పాడవలసినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పును స్పష్టంగా ప్రకటించడం జరిగింది. 86లో బీజు ఇమ్మానుయేల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళకు సంబంధించినటువంటి ఈ వివాదంలో అంటే జాతీయ గీతాన్ని పాడడం నీ మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉన్నట్లుగా మీరు నిరూపించగలిగినట్లయితే జాతీయ గీతాన్ని ఎలాంటి సందర్భాల్లో కూడా ఆలపించవలసినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి ఉద్దేశంతో దీనిలో భాగంగానే ఇంతకుముందు మనం రాసుకున్నాం మౌనాన్ని పాటించేటటువంటి స్వేచ్ఛ, పాడకుండా మౌనాన్ని పాటించేటటువంటి స్వేచ్ఛ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో ఒక అంతర్భాగంగా ఉంటుంది అని సుప్రీంకోర్టు మరొకసారి స్పష్టంగా దీన్ని మనకు తెలియచేయటం జరిగింది. తర్వాత 1995లో వచ్చింది ఈ వివాదం నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం. నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం. ఈ వివాదంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పు జాతీయ జెండాను భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా ఎగరవేయవచ్చును. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో అంతర్భాగంగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. అంటే జాతీయ జెండాను భారత పౌరులు ఎవరైనా సరే ఎగరవేయవచ్చును. నెక్స్ట్ 1998లో వచ్చింది భరత్ కుమార్ వర్సెస్ సిపిఐ వివాదం. ఈ వివాదంపై అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పు ఏంటి? ఈ వివాదంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన విభిన్నమైనటువంటి తీర్పు అంటే బంధులు నిరసనలు సమ్మెలు చేయటం అనేది ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం. కాబట్టి ఇలా బంధులు నిర్వహించడం వల్ల సమ్మెలు చేయటం వల్ల ప్రజా జీవితాన్ని ప్రభావితం చేయడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మరి ప్రజా జీవితాన్ని బలవంతంగా ప్రభావితం చేసేటటువంటి ఇటువంటి చర్యలు సమ్మెలు బంధులు నిరసనలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటివి చెల్లవు అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు 1998 సంవత్సరంలో భరత్ కుమార్ వర్సెస్ సిపిఐ మధ్య వచ్చినటువంటి ఈ వివాదంలో ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. అలానే రంగరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు వివాదం. ఈ వివాదం 2003 సంవత్సరంలో వచ్చింది. సమ్మె చేసేటటువంటి హక్కు ప్రాథమిక హక్కు కాదు అని సుప్రీంకోర్టు మరొకసారి ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. టి రంగరాజన్ వర్సెస్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ వివాదం 2003లో. తర్వాత 2006 సంవత్సరంలో సీమా వర్సెస్ అశ్విని కుమార్ వివాదం వచ్చింది. వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాల్సింది. అంటే మన భారతదేశంలో జరిగినటువంటి అన్ని రకాల వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాల్సింది అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ వివాదంపై ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. తర్వాత 2012 సంవత్సరంలో ఖుష్బూ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు వివాదం. ఖుష్బూ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు వివాదం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన భావాన్ని వ్యక్తపరచవచ్చును. అంటే భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా తనకు సంబంధించినటువంటి భావాలను వ్యక్తపరచవచ్చును. అయితే ఆ వ్యక్తి వ్యక్తపరిచినటువంటి భావాలు మనకు నచ్చకపోయినట్లయితే అంటే ఎదుటి వ్యక్తి వ్యక్తం చేసినటువంటి భావాలు మనకు నచ్చకపోయినట్లయితే ఆ వ్యక్తిపై మనం న్యాయస్థానాల్లో దావా వేయవచ్చును అనేటటువంటి ఉద్దేశాన్ని ఈ వివాదంపై సుప్రీంకోర్టు ప్రత్యేకంగా తీర్పును ప్రకటించడం జరిగింది. అలానే స్త్రీలు పురుషులు ఇద్దరు మేజర్లు అయినట్లయితే అంటే 18 సంవత్సరాల వయసు నిండినటువంటి వారైనట్లయితే స్త్రీలు పురుషులు ఇద్దరు మేజర్ అయినట్లయితే వివాహం కాకుండానే సహజీవనం చేయడం చెల్లుబాటు అవుతుంది అనేటటువంటి తీర్పును కూడా ఈ వివాదంలో సుప్రీంకోర్టు ప్రత్యేకంగా మనకు తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత 2015 సంవత్సరంలో వచ్చింది శ్రేయా సంఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం 2015.
ఈ వివాదంపై అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఐటీ యాక్ట్ అంటాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో 66A అనేటటువంటి సెక్షన్, 66A అనేటటువంటి సెక్షన్ భావ ప్రకటన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు విరుద్ధంగా ఉంది కాబట్టి 66A అనేటటువంటి సెక్షన్ పూర్తిగా చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది శ్రేయస్ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదంలో. ఓకేనా. అలానే సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం, ఈ వివాదం ఎప్పుడు వచ్చింది? 2016లో వచ్చింది. వాస్తవంగా మనం చెప్పుకున్నాం ఇంతకుముందే ఏమని, 19వ అధికరణం ద్వారా భారత పౌరులు అనుభవిస్తున్నటువంటి 6 రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపై అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సహేతుకమైనటువంటి నిర్బంధాలను పరిమితులను విధించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని, దేశ రక్షణ, దేశ సమగ్రత, దేశ సార్వభౌమాధికారం, విదేశాలతో ప్రత్యేకమైనటువంటి స్నేహ సంబంధాలు, మర్యాద, నీతి, కోర్టు ధిక్కారం, ఓకేనా, నేర ప్రేరేపణ, పరువు నష్టం మొదలైనటువంటి అంశాల ప్రాతిపదికపై భారత పౌరులు అనుభవిస్తున్నటువంటి 6 రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపై సహేతుకమైనటువంటి పరిమితులు, నిర్బంధాలు విధించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి మన భారత ప్రభుత్వానికి అని మనం చెప్పుకున్నాం ఇంతకుముందే. ఓకేనా. అయితే సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం 2016లో వచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్ 124వ సెక్షన్ ఏ అంశాన్ని గురించి స్పష్టంగా తెలియజేస్తుంది? ఇక్కడ చూడండి. సుబ్రహ్మణ్య స్వామి వివాదంలో ఐపీసీ 124 శాంతి భద్రతలు. ఓకేనా. మళ్ళీ ఐపీసీ 499 మరియు 500 దేని గురించి తెలియజేస్తుంది? పరువు నష్టం. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి 144 నిషేధ ఆజ్ఞలు. ఈ అంశాల ప్రాతిపదికపై భారత పౌరులు అనుభవిస్తున్నటువంటి 6 రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపై ప్రత్యేకమైనటువంటి ఆంక్షలు, పరిమితులు విధించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే సుబ్రహ్మణ్య స్వామి యూనియన్ ఆఫ్ ఇండియా వివాదంలో ఐపీసీ సెక్షన్ అయినటువంటి 499, 500 ప్రకారం ఒక వ్యక్తి చేసినటువంటి ఒక వ్యక్తి ప్రకటించినటువంటి ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాలు ఉద్దేశపూర్వకంగా మరో వ్యక్తికి పరువు నష్టం కలిగించినట్లయితే అటువంటి వ్యక్తులపై మనం క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి వ్యక్తపరిచినటువంటి అభిప్రాయం వల్ల మరో వ్యక్తికి సంబంధించినటువంటి పరువు నష్టాన్ని ఉద్దేశపూర్వకంగా కనుక విమర్శించినట్లయితే అటువంటి వ్యక్తి చేసినటువంటి అభిప్రాయాన్ని తప్పనిసరిగా మనం న్యాయస్థానాల్లో క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది, క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో 2016 సంవత్సరంలో సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదంలో సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. అంటే మనం వ్యక్తం చేసేటటువంటి అభిప్రాయాలు ఎదుటి వ్యక్తికి సంబంధించినటువంటి గౌరవాన్ని, పేరు ప్రతిష్టలను భంగం కలిగించే విధంగా మాత్రం ఉండకూడదు. ఆ విధంగా కలిగినట్లయితే మన భావ వ్యక్తీకరణ, అటువంటి చర్యలు క్రిమినల్ చర్యలకు గురవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అనేటటువంటి ఉద్దేశంతో 2016 సంవత్సరంలో సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదంలో సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. ఆ తర్వాత 2016 శ్యామ్ నారాయణ్ చౌక్సియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పు, సినిమాలను ప్రదర్శించడానికి ముందే జాతీయ గీతాన్ని వినిపించాలి. సినిమాను ప్రదర్శించడానికి ముందే జాతీయ గీతాన్ని వినిపించాలి. ఆ సందర్భంలో ఆ హాల్లో ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా లేచి నిలబడాలి అనేటటువంటి ఉద్దేశంతో శ్యామ్ నారాయణ్ చౌక్సియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదంలో సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైన విలక్షణమైనటువంటి తీర్పును ప్రకటించింది. అయితే ఎప్పుడు ఈ తీర్పు? 2016. మళ్ళీ 2018 సంవత్సరంలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలో ఒక డివిజన్ బెంచ్ 2016 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవరించి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని చేర్చింది. అంటే సినిమా హాల్లో తప్పనిసరిగా జాతీయ గీతాన్ని పాడవలసినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు అని చెప్పి ఈ తీర్పును సవరించడం జరిగింది. ఆ తర్వాత 2018 సంవత్సరంలో వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వివాదం శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం. శక్తి వాహిని అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థ.
ఏంటి అనేది కాఫ్ పంచాయతీలు, అంటే పోలీసులు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైనటువంటి పంచాయతీలు, వాటిని మనం కాఫ్ పంచాయతీలు అంటాం. కాఫ్ పంచాయతీలు, ఓకేనా. అలానే వివాహాన్ని నియంత్రించేటటువంటి పద్ధతులు, వివాహాన్ని నియంత్రించేటటువంటి పద్ధతులు కాఫ్ పంచాయతీలు. మరియు వివాహాన్ని నియంత్రించేటటువంటి పద్ధతులు ఎలాంటి సందర్భాల్లో కూడా చెల్లవు అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. అంటే వయోజనుడు అయిన ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా, అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా, లేదా 21 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా తనకు నచ్చినటువంటి వ్యక్తిని వివాహం చేసుకునేటటువంటి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఉంది. అలానే కాఫ్ పంచాయతీలపై అనేక రకాలుగా నిషేధాలు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు విధించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఈ వివాదంపై ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. అంటే పోలీసులు ప్రజల మధ్య జరిగినటువంటి వివాదాలకు ఎలాంటి పంచాయతీలు నిర్వహించడానికి అవకాశాలు లేకుండా ప్రత్యేకమైనటువంటి నిషేధ ఆజ్ఞలను జారీ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ వివాదంపై ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. ఓకే, నెక్స్ట్ ప్రత్యేకమైన విశ్లేషణ. ప్రత్యేకమైన విశ్లేషణ పత్రికలు మరియు మీడియాపై ముందస్తుగా సెన్సార్షిప్ను విధించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. పత్రికలు మీడియాను నియంత్రిస్తూ ముందస్తు సెన్సార్షిప్ను విధించడానికి అవకాశం లేదు. ఓకేనా. ముందస్తు సెన్సార్షిప్ను విధించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అంటే సినిమాలపై మాత్రం ముందస్తుగా సెన్సార్షిప్ను విధించవచ్చు. కాబట్టి పత్రికలు, మీడియాలు సినిమాలను ఒకే విధంగా చూడటానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఒక ప్రత్యేకంగా మనకు తెలియచేయడం జరిగింది. దీన్ని మనం ప్రత్యేకమైనటువంటి విశ్లేషణ అంటాం. నెక్స్ట్ ప్రత్యేక సమాచారం. ఈ పాయింట్ అర్థమైంది కదా. మన భారతదేశంలో పనిచేస్తున్నటువంటి పత్రికలు, మీడియాపై ముందస్తుగా సెన్సార్షిప్ను ప్రకటించడానికి అవకాశం లేదు. అయితే సినిమాలపై మాత్రం ముందస్తుగా సెన్సార్షిప్ను ప్రకటించడానికి అవకాశం ఉంది. కాబట్టి పత్రికలు, మీడియాలను, సినిమాలను ఒకే రీతిలో పరిగణించడానికి అవకాశం లేదు అనేటటువంటి ఉద్దేశంతో మనకు ఈ అంశాన్ని గురించి చెప్పడం జరిగింది. అలానే ప్రత్యేక సమాచారం, దీన్ని మనం సమాచార హక్కు చట్టం 2005 అంటాం. ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా భారత పౌరులు తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో, లేదా ప్రభుత్వాల్లో జవాబుదారీతనాన్ని పెంచాలి, ప్రభుత్వాల్లో పారదర్శకతను పెంచాలి అనేటటువంటి ఉద్దేశంతో సమాచార స్వేచ్ఛను కూడా ప్రత్యేకంగా మనకు తెలియచేయడం జరిగింది 2005 సమాచార హక్కు చట్టం ద్వారా. అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో చేస్తున్నటువంటి పనితీరును గురించి భారత పౌరులు అందరూ కూడా తప్పనిసరిగా ఆ విధి విధానాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ అంశాన్ని గురించి ప్రత్యేకంగా మనం పేర్కొనడం జరిగింది. ఇక్కడే బ్రిజ్భూషణ్ వర్సెస్ బ్రిజ్భూషణ్ వర్సెస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ వివాదం, ఢిల్లీ వివాదం.
ఈ వివాదంలో ఏం చెప్పింది? పత్రికలు మీడియాను ముందస్తుగా నియంత్రించడానికి అవకాశం లేదు, సినిమాలను మాత్రం ముందస్తుగా సెన్సార్షిప్ చేయడానికి అవకాశం ఉంది అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. అయితే సమాచార చట్టం దీని గురించి 1973 సంవత్సరంలో వచ్చింది ఈ వివాదం. బెన్నెట్ కోల్మెన్ కంపెనీ వివాదం. బెన్నెట్ సమాచారాన్ని తెలుసుకోవడం భారతీయ పౌరులకు ప్రాథమిక హక్కు. అంటే ఏంటి? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో ఒక అంతర్భాగమే అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్నటువంటి పనితీరుపై, ఆ పని విధి విధానాలపై భారత పౌరులందరూ కూడా తమకు కావలసినటువంటి సమాచారాన్ని స్వీకరించేటటువంటి స్వేచ్ఛ ఉంది అనేటటువంటి ఉద్దేశంతో 1973 సంవత్సరంలో బెన్నెట్ కోల్మెన్ కంపెనీ వివాదంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైన విలక్షణమైనటువంటి తీర్పును ప్రకటించింది.